ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల రిఫ్రిజిరేటర్ అలాగే సిలిండర్ కూడా పేలినట్టుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళలేని దుస్థితి ప్రస్తుతం అక్కడ కనబడుతోంది. ఇక దీంతో పోలీసులు ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పలేకపోతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పాలగూడలో ఓ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో రిఫ్రిజిరేటర్తో పాటు సిలిండర్ కూడా పేలినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఉప్పాలగూడలోని బీఆర్సీ ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లోని షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడంతో ఇంకా భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళలేని దుస్థితి ఏర్పడింది. దీంతో పక్క అపార్ట్మెంట్ నుంచి మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక అపార్ట్మెంట్ వాసులు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్న బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. బీఆర్సీ ఎదురుగా ఉన్నటువంటి గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్తో పాటు సిలిండర్ కూడా పేలినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కరస్పాండెంట్ తూర్పు దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, పుప్పాలగూడలోని ఈ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? మనం చూస్తున్నాం ఉప్పారగూడలోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇటు చూడొచ్చు విజువల్స్ కూడా ఎంత భయంకరమైన అగ్ని మంటలు ఏ విధంగా బయటికి చెలరేగుతున్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్ గా అయితే చూస్తున్నాం. అపార్ట్మెంట్ లో అలా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారని చెప్పాలి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు రీఫ్రిజిరేటర్ కి సంబంధించి అలాగే గ్యాస్ సిలిండర్ కూడా పేలింది అంటూ కూడా ఇక్కడ స్థానికులు అంటూ ఉన్నారు. అదే విధంగా కాకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా చిన్న చిన్న గాయాలతో అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు బయటపడ్డారు అని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగినప్పటికీ మాత్రం ఆస్తి నష్టం కూడా బాగానే జరిగిందనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ చూస్తున్నామో అది హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా ఉందనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది రామదాస్. ఎందుకంటే ఒక ఫైర్ ఇంజిన్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అది చూడొచ్చు మనం కూడా విజువల్స్ లో ఫైర్ ఏదైతే అది అగ్ని ప్రమాదం జరిగిందో దాన్ని ఆపడానికి పక్క అపార్ట్మెంట్ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్పుతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా పొగ మంటలు చెలరేగటంతో స్థానికులందరూ కూడా భయాందోళనకి గురై వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఫైర్ ఇంజన్ ని కూడా పిలిపించడం జరిగింది. అప్పటి నుంచి ఆపటంతోనే ఇది కొంచెం కుదుట పడింది అనే విధంగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక ఇది కనుక ఆపని పరిస్థితి అంటే లోపలికి వెళ్ళిన పరిస్థితి కనుక ఉండి ఇంకా ఎక్కువ ఘోరం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా కట్టారో ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా అలాగే స్థానికులు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీసులకి డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి అసలు నిజంగానే ఎందుకు జరిగింది, నిజంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకా ఎటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితి కూడా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. రైట్, అంటే దేవిక, ఇప్పుడు ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయా? ఎస్ రామదాస్, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే అపార్ట్మెంట్ లోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఫైర్ ఇంజన్ ఎవరైతే సిబ్బంది ఉందో వాళ్ళు పక్క అపార్ట్మెంట్ లో నుంచి ఆ ఫైర్ ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కొంచెం మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా ఆ మంటలు అయితే తగ్గినప్పటికీ కూడా లోపలైతే బాగా ఆస్తి నష్టం జరిగిందా అనే విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతగానో భయాందోళనకి గురవుతున్నారు. ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ ఏది లేకుండా ఇలాంటి అపార్ట్మెంట్స్ కట్టినందుకు అంటే హెచ్ఎండిఏకి విరుద్ధంగా కట్టినందుకు వారి మీద కఠిన శిక్షలు
కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా వెంటనే మేము కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాము, ఎటువంటి ప్రమాదం జరిగినా మా ప్రాణాలు కాపాడేది ఎవరు అంటూ కూడా వాళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారో వాళ్ళు కూడా ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకోలేని పరిస్థితి. పక్క అపార్ట్మెంట్లోంచి ఫైర్ ఇంజన్లు వెళ్ళి ఈ మంటలను ఆర్పివేసినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. షార్ట్ సర్క్యూట్ వల్ల రిఫ్రిజిరేటర్ పేలినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సిలిండర్ కూడా మంటలు అనుకొని బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎండిఏ నిబంధనలు పాటించలేదంటూ కూడా బిల్డర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పైన